కమిషనర్ ను కలిసిన మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి నంద్యాల మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతోందని, సామాన్యులకు పనులేమీ జరగడం లేదని, మున్సిపల్ సిబ్బంది కనీస గౌరవం ఇవ్వడం లేదని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి నిలదీశారు. మున్సిపాలిటీలో జరిగే అవినీతిపై సిట్ అధికారులతో దర్యాప్తు చేపించాలని కోరారు. కమిషనర్ నిరంజన్ రెడ్డిని కలిసి పలు అంశాలపై ఫిర్యాదు అందించారు. ఏ పనికైనా మామూలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సామాన్యులను మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీనియర్ జర్నలిస్ట్ షరీఫ్ తల్లి డెత్ సర్టిఫికేట్ కోసం 3 నెలల నుంచి తిరుగుతున్నా స్పందించడం లేదని ఆరోపించారు. పనుల కోసం ఆఫీస్కు వచ్చిన ఓ వికలాంగుడిని దూషించడం చట్టరీత్యా నేరమన్నారు. వెంటనే స్పందించి వారం రోజుల్లోగా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. నమస్కారాలు. ఈరోజు ఇద్దరు వికలాంగులకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడానికి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి రావడం జరిగింది. పోలా నాగరాజ్ అనే వ్యక్తి ఫిల్టర్ బెడ్స్లో పనిచేస్తూ ఉంటాడు. అతను ఒక వికలాంగుడిని దూషించి, ఎవరో గుర్రప్ప, మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్ప అనే వ్యక్తి దూషించి అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను నిన్ను వెలుగోడు కానీ దూషించడం జరిగింది. అది కుంటివాడ అని చెప్పి దూషించడం జరిగింది. డబ్బులు ఇవ్వమని చెప్పి, లంచాలు ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. అలాగే మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని కూడా, వాటర్ వర్క్స్లో పనిచేసే వ్యక్తిని కూడా డబ్బులు డిమాండ్ చేసి డి గారు కూడా అతన్ని హరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పి తెలిసింది. అలాగే ఒక సీనియర్ జర్నలిస్ట్ షరీఫ్ గారు తన ఎడమకాలు పూర్తిగా తీసివేయబడింది ఒక యాక్సిడెంట్లో. అతను నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ వాళ్ళ గ్రాండ్ మదర్ గురించి ఒక డెత్ సర్టిఫికేట్ కేసం రాగా అతని నానా ఇబ్బందులు పెడుతూ గత 3 నెలల నుంచి తిప్పుకుంటూ అతనికి ఎటువంటి పని చేయకుండా ఉన్నాడు. ఒక సీనియర్ జర్నలిస్ట్ జరిగింది. మరొక దౌలత్ ఖాన్ సావుకు కారణమైనట్టు మున్సిపల్ అధికారులు సావులు చూడాలని కోరుకున్నట్లు ఉంది. ఆ పెద్ద ఆయనను షరీఫ్ గారిని కాళ్ళు లేదు పాపం, ఆయన చూస్తే బాధ అనిపిస్తుంది. దౌలత్ ఖాన్ కూడా ఈ ఆఫీస్ చుట్టూ తిరిగి చనిపోవడం జరిగింది. అలాగే ఈ షరీఫ్ గారికి ఏమన్నా అవుతుందా, అలాగే నాగరాజుకి ఏమన్నా అవుతుందా, అక్కడ ఎంప్లాయీస్కి ఏమన్నా అవుతుందా మీ భయంతో ఒక ప్రజా నాయకులుగా ప్రజల పక్షాన నిలబడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు స్థానిక పాలన అందించడంలే, దుర్మార్గమైన పాలన అందిస్తున్నారు. ఏజెంట్లను పెట్టుకొని హస్తవాసి అని చెప్తున్నారు. ఎవరు హస్తం దొరికితే డబ్బులు ఇస్తే హస్తవాసి అని స్వయంగా మున్సిపల్ కమిషనర్ అని చెప్పినాడు. హస్తవాసి బాగుంటుందంట, వీళ్ళకి హస్తాలు మారితే బాగుంటుంది అని చెప్తున్నాడు పెద్ద ఆయన. కాబట్టి హస్తవాసి బాగుంది, ఇక్కడ వాస్తు కూడా బాగుంది. కలెక్షన్కు మున్సిపాలిటీకి వాస్తు బాగుంది, మంచి కలెక్షన్లు ఉన్నాయి, మంచి డబ్బులు దుర్వినియోగం చేసినారు. గత 20 సంవత్సరాల నుంచి గతంలో ఉన్న రాజకీయ నాయకులు ఇదంతా స్వాధీనం చేసుకొని వేలు కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించినటువంటి మంచి ఇది మున్సిపల్ గడ్డ. ఈ మున్సిపాలిటీని గతంలో హైదరాబాద్ నరసింహరావు అని చెప్పి 100 సంవత్సరాల క్రితం పరిపాలించినటువంటిది. ఇది ఆత్మకూరు నాగభూషణం శెట్టి అనే వ్యక్తి పరిపాలించినటువంటిది. ఇది ఇటువంటి మహానుభావులు హైదరాబాద్ నరసింహరావు గారిని 2వ గాంధీ అంటారు. అటువంటి వ్యక్తి ఇక్కడ చైర్మన్ అయిన వ్యక్తి. ఆత్మకూరు నాగభూషణం శెట్టి గారు ఇక్కడ పరిపాలన చేసినారు. అంతటి ఉన్నతమైన ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ నంద్యాల మున్సిపాలిటీని పరిపాలన చేసినారు. అటువంటి పరిపాలన చేసిన దాంట్లో ఇక్కడ రాబంధువుల మాదిరి కొన్ని చేరి అన్ని ఏరక తింటున్నారు. నంద్యాలలో ప్రజలు కట్టినటువంటి పన్నులను ప్రజలను వేధిస్తూ, ప్రజల దగ్గర నుంచి బలవంతంగా లాక్కుంటూ, ఎక్స్ట్రా పన్నులు వేస్తూ, ఏదైనా బిల్డింగ్ కట్టుకుంటే ఆ బిల్డింగ్లకు అది లేదు ఇది లేదని చెప్పి డబ్బులు లాక్కోవడము, నీ రూల్స్కి విరుద్ధంగా ఉంది అని చెప్పడము, ఇవన్నీ చేస్తూ అక్రమంగా వసూలు చేస్తున్నారు. కేవలం గతంలో ఏజెంట్ల ద్వారానే పరిపాలన జరిగింది. అదే ఏజెంట్లు మళ్ళీ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. హస్తవాసి అని చెప్తూ హస్తాలు మార్చుకుంటూ ఉన్నారు. ఈ హస్తంలోంచి ఏజెంట్ల హస్తాల నుంచి వాళ్ళ హస్తాలలోకి పోతూ ఉంది. కాబట్టి ఇది దారుణమైనటువంటి చర్యలు. ఇటువంటివి అరికట్టాలని మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒకవేళ లేదుకుంటే గతంలో కూడా వీళ్ళ అరాచకాలు బయటపడతారు. గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో నంద్యాల మున్సిపాలిటీ 20 సంవత్సరాలు ఉండేది. 20 సంవత్సరాలలో లేనిపోయిన అక్రమాలన్నీ జరిగినాయి. ఇక్కడ రికార్డులు కూడా, ఎంపుక్కులు కూడా కాల్చివేయబడడం జరిగింది.
తీర్మానం బుక్కులు కూడా కనపడకుండా చేశారు. దాని మీద కూడా మేము ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ మేము మా ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూటమి ప్రభుత్వ సభ్యులందరూ కూడా జనసేన బీజేపీ అందరూ వచ్చాము. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఒక సిట్ అధికారిని నియమించి మున్సిపాలిటీ మీద ఎంక్వైరీ చేయమని చెప్పి మేము ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి కోవడం జరుగుతుంది. ఒక బృందం ఇక్కడి నుంచి బయలుదేరి 3 పార్టీల తరఫున బయలుదేరి మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాము, ఖచ్చితంగా సిట్ను వేయిస్తాము. ఆ యాక్షన్ తీసుకోకపోతే ఇక్కడ మరో దౌలత్ కాలన మాదిరి మరణాలు జరగకూడదు, వీళ్ళ వేధింపులు జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాము. కాబట్టి ప్రజలారా, సమస్య ఉంటే పోరాడండి, పిరికితనంతో భయపడవద్దు, ప్రశ్నించండి, ప్రశ్నించే గొంతులే కావాలి. కాబట్టి మీరందరూ కూడా సమస్య ఉంటే తీసుకురండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యలు ఉంటే కలెక్టర్కి ఇవ్వమంటున్నారు, ఎస్పీకి ఇవ్వమంటున్నారు, అది పరిష్కారం చేయమని చెప్తున్నారు. ఇంత మంచి ప్రభుత్వం, ఇటువంటి ప్రభుత్వంలో అన్యాయాలు జరిగితే ప్రజలకు మేము ఊరుకుండే క్వశ్చనే లేదు. ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల కోసం పనిచేస్తాం. మంత్రి గారి కూడా ప్రజల తరఫున ఉండి పనిచేస్తున్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే మన ఫరూక్ సార్ కూడా కృతనిశ్చయంతో ఆఫీసులో వయసు మీరిన కూడా ఆఫీసులో ఉంటూ పనిచేస్తున్నాడు. రాత్రి 10 గంటల వరకు కూర్చొని అన్ని అప్లికేషన్లు పరిశీలిస్తున్నాడు, అందరి సమస్యలు తీర్చు ఉంటున్నారు. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి కూడా మనకు నంద్యాలలో లా మినిస్టర్గా ఉండి అద్భుతంగా ప్రజల కోసం సేవలు చేస్తున్నారు. కాబట్టి ఏదైనా సమస్య వస్తే మంత్రి గారి దృష్టికైనా తీసుకురండి, ఇతర నాయకుల దృష్టికైనా తీసుకురండి, ఏమి ఇబ్బంది లేదు. కౌన్సిలర్స్ ఉంటారు, వార్డు కౌన్సిలర్స్, వాళ్ళకు కూడా ఇచ్చేయండి. వార్డు కౌన్సిలర్స్ కూడా ఇక్కడ మినిమం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉన్నారని చెప్పేసి మాకు తెలియజేస్తుంది. అందరినీ తమ గుప్పిట్లో పెట్టుకొని వీళ్ళంతా కూడా అక్రమార్జనకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలియజేస్తున్నాం. కాబట్టి వీళ్ళలో మార్పు రాకుంటే ఖచ్చితంగా ఈ నంద్యాల మున్సిపాలిటీ మీద సిట్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ ఆఫీసులో జరుగుతున్నటువంటి అర్యాచర్యలు, తర్వాత ప్రజలు మున్సిపల్ ఆఫీసులో ఉన్న సమస్యలను మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడానికి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. వీళ్ళు ఎప్పుడు అవైలబిలిటీలో ఉండరు. ఏదైనా సమస్య వస్తే ప్రజలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, దూషించడం చేయడం జరుగుతుంది. ఇలా ఒక గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్న వాళ్ళు బాధ్యతారహితంగా ఉండకుండా ఎలాంటి అలా మాట్లాడుతూ విచ్చలవిడిగా మాట్లాడుతూ జనాలపై వీళ్ళకు చూపిస్తున్న వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.